बजी पत्तों की, सीटी बजी अजी हंसी मची बच्चों की। मोर गिलहरी हिरन सुनहरी उछल रहा है। जंगल जंगल बात चली है पता चला है। जंगल जंगल बात चली है पता चला है। अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है। अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है। जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है। जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है। मेंढक मेंढक कौआ कोयल, कोयल कौआ मेंढक मेंढक सब सुनते हैं कान लगाकर। शेर खान जब बोले अपनी पूंछ उठाकर। कालू काला बघीरा लेकिन दूर खड़ा है। अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है। अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है। जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है। जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है। फूल खिला है, फूल खिला है। जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है। जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है। जंगल जंगल बात चली है पता चला है। जंगल जंगल बात चली है पता चला है। अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है। You're my pumpkin, pumpkin, hello honey bunny. I'm your dumpling, dumpling, hello honey bunny. Feeling something, something, hello honey bunny, toko toko. You're my pumpkin, pumpkin, hello honey bunny. I'm your dumpling, dumpling, hello honey bunny. Feeling something, something, hello honey bunny, toko toko. How many times lady love had given me missed calls? What to tell you, lazy like no battery at all. Idhar udhar heart bouncing like a ping pong ball, 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 ball. Tring, 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 tring. Hello honey bunny, feeling something, something. Hello honey bunny, you're my pumpkin, pumpkin. Hello honey bunny, toko toko. Please welcome invigilator madam. Raju Satyam Garu, please come on to the dais. Please give a big round of applause. పదమూడవ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రియమైన తల్లిదండ్రులకు స్థానిక
కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు గారు, శంకర్ గారు, ఇంకా వివిధ పాఠశాలల నుంచి వచ్చేసినటువంటి యాజమాన్యాలకు, అంతకుమించి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, యాజమాన్యానికి సాయం సంధ్యవేళ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ చౌటుప్పల్ పురపాలికలో అనేక పాఠశాలలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. విద్య వ్యాపారమైనటువంటి తరుణంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొన్ని పాఠశాలలు నెలకొల్పబడితే, వ్యాపారమే లక్ష్యంగా మరికొన్ని కార్పొరేట్ పాఠశాలలు వస్తున్నటువంటి సందర్భాన్ని చౌటుప్పల్లో మనం నిరంతరం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ప్రతి సంవత్సరం తల్లిదండ్రులకు ఒక క్వశ్చన్ మార్క్ ఎదురవుతూ ఉంది. కొత్త పాఠశాల వచ్చింది, ఎక్కువ ఫీజులు పెడతా ఉన్నారు, మరి ఆ పాఠశాలకు పంపితే బాగుంటుందా, లేకపోతే ఇదే పాత పాఠశాలలో ఉంటే బాగుంటుందా అని చెప్పి నిరంతరం తల్లిదండ్రులకు ఒక అన్వేషణ అనేది ప్రారంభమైంది. ఇటువంటి పరిస్థితులలో తల్లిదండ్రులందరికీ ఒక ఉపాధ్యాయుడిగా నేను ఇచ్చేటటువంటి సలహా, ఏదైతే మీ పిల్లోడిని పాఠశాలకు పంపుతున్నటువంటి సందర్భంలో మీరు ఎంతవరకు జాగ్రత్త పడుతూ ఉన్నారనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. కేవలం మీరు ఇంటి దగ్గర ఏమాత్రం జాగ్రత్త పడకుండా ఫీజులు మాత్రమే కట్టి పాఠశాలకు పంపించి ప్రోగ్రెస్ కార్డులో సంతకం పెట్టి మా పిల్లోడికి మార్కులు సక్రమంగా వస్తలేవు కదా, లేదా బాగా వచ్చినాయి కదా అని చెప్పి అంతటితో ఆగిపోతే భవిష్యత్ అనేది పిల్లలది ప్రశ్నార్థకం అవుతున్నటువంటి సందర్భం. కాబట్టి పిల్లల్ని పాఠశాలకు పంపిన తర్వాత పాఠశాలది ఎంతైతే బాధ్యత ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ్యత తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం పాఠశాలకు ఫీజులు కట్టడం మాత్రమే కాకుండా మన జాగ్రత్త అత్యంత అవసరం. అంతకు మించి మనందరం కూడా ఇంటి దగ్గర ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, పిల్లవాడికి చదువు వస్తుందా వస్తలేదా అనే విషయం పక్కకు పెడితే క్రమశిక్షణ అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం. దయచేసి మీ పెద్ద ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకి ఇచ్చి మీ పిల్లల్ని పాడు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేవలం ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి కొంతమంది పిల్లలు ప్రాజెక్ట్ కోసం ఫోన్లు ఓపెన్ చేస్తూ మెల్లమెల్లగా ఫోన్కు అడిక్ట్ అయ్యి ఫోన్ వదలలేని పరిస్థితికి వచ్చి ఆ చూస్తున్నటువంటి క్రమంలో ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి తద్వారా చదువు రానటువంటి తల్లిదండ్రుల యొక్క అకౌంట్ని లింకప్ చేస్తూ ఆన్లైన్ గేములు ఆడుతూ లక్షలాది రూపాయలు పోడగొట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాన్ని నిరంతరం మనం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫోన్ ఇచ్చి పిల్లల్ని చెడగొట్టే ప్రయత్నం చేయకుండా కొద్దిగా కష్టమైన కఠినమైన మీ స్మార్ట్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మీ దగ్గరనే ఉంచుకొని కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా గమనించకపోతే ఆ ఫోను ఎంత ఉపయోగకరమో అంతకు మించినటువంటి దరిద్రపు అలవాట్ల ఫోన్ ద్వారా వస్తాయనే విషయం మనందరికీ కూడా తెలిసి వాళ్ళ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసినా చిన్న పిల్లలు చూడనటువంటివి, పెద్దవాళ్ళు కూడా చూడనటువంటి వివిధ చిత్రాలు అందులో ప్రదర్శితం అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ స్మార్ట్ ఫోన్ అనేది పిల్లవాడిని చెడగొట్టడం కోసం అత్యంత కీలక పాత్ర వహిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ కూడా అంతర్మదనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు లేనప్పుడు మీరు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఏం కనపడుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు. సేమ్ టైం అదే ఫోన్ మీ పిల్లలకి ఇచ్చి మీరు లేనప్పుడు అదే విషయాన్ని వాళ్ళు చూస్తే ఏం జరుగుతుందో అనే విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులందరూ కూడా పోటీ ప్రపంచంలో మా పిల్లవాడు మంచివాడు కావాలి,